హే గైస్, ఎలా ఉన్నారు? దేశం అంతా ఎలక్షన్ రిజల్ట్ మీద ఫోకస్ చేసి ఉన్న టైంలో రిజల్ట్ బయటకు వచ్చింది. అదే నీట్ రిజల్ట్స్. యాక్చువల్గా రిజల్ట్ని జూన్ 14న రిలీజ్ చేయాలి, కానీ ఎలక్షన్స్ అప్పుడు రిలీజ్ చేశారు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, దీని వెనక పెద్ద స్కామ్ ఉంది. నేను మామూలుగా వీడియో స్టార్టింగ్లో షేర్ చేయమని అడగను, బట్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది చాలా పెద్ద ఇష్యూ, అందరికీ దీని గురించి తెలియాలి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టి నన్ను ట్యాగ్ చేయండి, మిమ్మల్ని రీమెన్షన్ చేస్తాను. మామూలుగా నీట్ అనేది కాస్త కష్టమైన ఎగ్జామ్. ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారు, కానీ ఈసారి మాత్రం ఏకంగా 67 మందికి ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి. సరే, ఈ 67 మంది విరగబడి చదివి ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకున్నారు అనుకుందాం, కానీ ఈ రిజల్ట్స్లో సెకండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 719 మార్కులు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 718 మార్కులు వచ్చాయి. బట్ టెక్నికల్గా నీట్ ఎగ్జామ్స్లో ఇలాంటి మార్క్స్ రావడం అనేది ఇంపాసిబుల్, అస్సలు పాసిబుల్ కాదు. అసలు ఏం జరిగింది? టెక్నికల్గా ఇంపాసిబుల్ అయిన మార్క్స్ స్టూడెంట్స్కి ఎలా వచ్చాయి? ఒకరు ఇద్దరికి రావడమే కష్టం అనుకునే ఫస్ట్ ర్యాంక్ 67 మందికి ఎలా వచ్చింది? మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి ఎంట్రన్స్ డోర్ అయిన నీట్ ఈ రోజున ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ అని ఎందుకు పిలువబడుతుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. ఈ స్కామ్ గురించి తెలుసుకునే ముందు నీట్ గురించి కాస్త డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇండియాలో 12th తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ ఇంకా ఎక్సెట్రా ఆప్షన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు బిట్సాట్, జేఈఈ మెయిన్, విఐటిఈ ఇలా ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఉండే ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంబీబీఎస్, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసిన్ అండ్ సర్జరీ ఇలా వేరియస్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం జరిగే ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాస్తారు. దాదాపు 20 లక్షల మందికి పైగా రాసే ఈ ఎగ్జామ్లో వచ్చే ర్యాంక్స్ని బట్టి వాళ్ళకి మెడికల్ కాలేజెస్లో సీట్స్ వస్తాయన్నమాట. ఈ ఎగ్జామ్ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ NTA కండక్ట్ చేస్తుంది. రీసెంట్ గా NTA 2024 మేలో నీట్ ఎగ్జామ్స్ ని 571 సిటీస్ లో ఉన్న 4750 సెంటర్స్ లో కండక్ట్ చేసింది. ఈ 571 సిటీస్ లో 14 సిటీస్ ఇండియా బయట అంటే ఫారిన్ కంట్రీస్ లోని సిటీస్ లో కండక్ట్ చేశారు. ప్లస్ ఈ ఎగ్జామ్ ని 13 లాంగ్వేజెస్ లో కండక్ట్ చేశారు. సో ఇది బేసిక్ గా నీట్ గురించి. ఇంక ఇప్పుడు ఎందుకు నీట్ ఎంత హాట్ టాపిక్ గా మారిందో చూద్దాం. మే 2024లో జరిగిన నీట్ రిజల్ట్స్ ని జూన్ 4, 2024న రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఒకరిద్దరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్ ఇండియా లెవెల్లో ఇద్దరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఈసారి రిజల్ట్స్ని గమనిస్తే నీట్ రిజల్ట్స్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నీట్ ఎగ్జామ్స్లో మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ అనమాట. అంటే టోటల్గా 720 మార్క్స్ ఉంటాయి. సో ఈ 67 మందికి 720 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళలో 8 మంది సేమ్ ఎగ్జామ్ సెంటర్ నుంచి ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్లో కూడా జరిగింది లేదు. సరే, ఈ 67 మంది కష్టపడి బాగా రాత్రి పగల కష్టపడి చదివారు. ప్లస్ ఒకటే సెంటర్ నుంచి 8 మంది టాపర్స్ రావడం అనేది కోఇన్సిడెన్స్ అనుకుందాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ గురించి కొంచెంసేపు పక్కన పెడితే నెక్స్ట్ ర్యాంక్స్ అంటే సెకండ్ ఇంకా థర్డ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ సంగతి చూద్దాం. వీళ్ళ మార్క్స్ వచ్చేసి 719, 718. ఈ మార్క్స్ రావడం అనేది టెక్నికల్గా ఇంపాసిబుల్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాక చెప్పే కదా 180 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయని. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది, అదే నెగిటివ్ మార్కింగ్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ 180 క్వశ్చన్స్లో 175 కరెక్ట్గా అటెంప్ట్ చేసి ఒక క్వశ్చన్ని వదిలేస్తే ఆ స్టూడెంట్కి 716 మార్కులు వస్తాయి. అదే ఒక స్టూడెంట్ 180 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి దాంట్లో 179 కరెక్ట్ అయ్యి ఒక క్వశ్చన్ తప్పు అయితే ఆ స్టూడెంట్కి నెగిటివ్ మార్కింగ్లో ఒక ఎక్స్ట్రా మార్క్ పోతుంది. అంటే ఆ స్టూడెంట్కి 715 మార్కులు వస్తాయి. సో సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్స్ వచ్చే వాళ్ళకి 716 అండ్ 715 మార్క్స్ వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 718, 719 మార్కులు ఎలా వస్తాయి అని NTA అడిగితే లాస్ ఆఫ్ ఎగ్జామ్ టైంకి గ్రేస్ మార్క్స్ అని చెప్పారు. అసలు ఏమైనా నమ్మేలా ఉందా? ఇది రిజల్ట్స్ క్రియేట్ చేసిన కాంట్రవర్సీ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రిజల్ట్స్ కంటే ముందు, ఇన్ఫ్యాక్ట్ నీట్ ఎగ్జామ్ పెట్టడానికి ముందే పేపర్ లీక్ కాంట్రవర్సీ జరిగింది. మే 5, 2024న నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. కానీ ఎగ్జామ్ జరగడానికి ముందే నీట్ బీహార్లో పేపర్ లీక్ అయినట్టు న్యూస్ వచ్చింది. జస్ట్ న్యూస్ రావడమే కాదు, బీహార్ పోలీసులు ఈ విషయంలో 13 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఈ పేపర్ లీక్ కేసుని బీహార్
పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ ఈఓయు వాళ్ళు టేకప్ చేశారు. ఈ ఈఓయు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ నీట్ పేపర్ లీక్ లో ఇన్వాల్వ్ అయిన బ్రోకర్లు 30 నుంచి 50 లక్షల వరకు నీట్ ఆస్పిరెంట్స్ దగ్గర వసూలు చేశారంట. 30 నుంచి 50 లక్షలు. ఈ పేపర్ లీక్ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. పేపర్ లీక్ అయింది అనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ని రిలీజ్ చేయకుండా స్టే ఇవ్వాలని, ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేయడానికి డైరెక్షన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ అయింది. అయితే కోర్టు రిజల్ట్స్ రిలీజ్ చేయడం మీద ఎటువంటి స్టే ఇవ్వలేదు, కానీ ఈ పేపర్ లీక్ ఇష్యూ మీద మాత్రం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి అని చెప్పింది. అయితే ఎన్టీఏ మాత్రం పేపర్ లీక్ అనేది ఏది జరగలేదు, అవన్నీ జస్ట్ రూమర్స్ అని కొట్టిపడేసింది. వీటితో పాటు చీటింగ్ స్కామ్ కూడా నీట్ ని చుట్టుముట్టింది. పురుషోత్తం రాయ్ అనే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఓనర్, ఇంకా తుషార్ భట్ అనే టీచర్ హెల్ప్ తో గుజరాత్ కి చెందిన 16 మంది స్టూడెంట్స్ ఫ్రాడ్ చేసి నీట్ పాస్ అయ్యారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ 16 మంది తలా ఒక 10 లక్షలు కట్టి నీట్ పాస్ అయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయి. నీట్ ని చుట్టుముట్టిన ఇంకో అతిపెద్ద కాంట్రవర్సీ ఎన్టీఏ కొత్తగా ప్రవేశపెట్టిన టై బ్రేకింగ్ క్రైటీరియా. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మల్టిపుల్ స్టూడెంట్స్ కి మార్క్స్ సేమ్ గా రావటం అనేది చాలా కామన్. సో మార్క్స్ సేమ్ వచ్చిన స్టూడెంట్స్ కి ర్యాంక్స్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఎన్టీఏ ఒక కొత్త క్రైటీరియాని తీసుకొని వచ్చింది. అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ గా 2 స్టూడెంట్స్ ని తీసుకుందాం. ఇప్పుడు ఆ ఇద్దరికి నీట్ ఎగ్జామ్ లో సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వడం కోసం వాళ్ళ బాటనీ మార్క్స్ ని కంపేర్ చేస్తారు. బాటనీలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి తక్కువ ర్యాంక్ అంటే మంచి ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళిద్దరికి బాటనీలో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు కెమిస్ట్రీ మార్క్స్ ని కంపేర్ చేస్తారు. దాంట్లో కూడా సేమ్ వస్తే ఫిజిక్స్ మార్క్స్ ని, ఫిజిక్స్ కూడా టై అయితే ఇద్దరిలో అటెంప్ట్ చేసిన కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రేషియో తీసుకుని ఆ రేషియోని కంపేర్ చేస్తారు. ఇన్ కేస్ ఈ రేషియో కూడా సేమ్ వస్తే అప్పుడు ప్రతి సబ్జెక్ట్ లో వాళ్ళ కరెక్ట్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రేషియోని తీసుకొని మళ్ళీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పేపర్ లీక్స్ వలనో, ఫ్రాడ్స్ వలనో, ఈ క్రైటీరియా వలన స్టూడెంట్స్ కి అన్యాయం జరిగింది అనడానికి స్ట్రాంగ్ ప్రూఫ్స్ లేవు. స్టూడెంట్స్ కి అన్యాయం జరిగింది, దానికి ప్రెజెంట్ ఉన్న కారణం అయితే ఎన్టీఏ పనితీరు. ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ ని చాలా నీట్ గా పెట్టాల్సింది పోయి గజిబిజి చేస్తుంది. మే 5న ఎగ్జామ్ పెట్టినప్పుడు కొన్ని సెంటర్స్ లో ఎగ్జామ్ లేట్ గా స్టార్ట్ అయింది. దాంతో చాలా మంది స్టూడెంట్స్ కి టైం సరిపోలేదు. చాలా మంది స్టూడెంట్స్ ఈ విషయంలో కోర్టులో కేసులు కూడా వేశారు. దాంతో ఎన్టీఏ ఏ సెంటర్స్ లో అయితే ఎగ్జామ్ లేట్ గా స్టార్ట్ అయిందో ఆ సెంటర్ లోని స్టూడెంట్స్ కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తాం అని ఎన్టీఏ స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది, కానీ ఆ గ్రేస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు, ఎంత యాడ్ చేస్తారు అనేది మాత్రం చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. సో ఎన్ని మార్క్స్ యాడ్ చేశారు అనేది ఎవరికి తెలియదు, ఎక్కడ ప్రూఫ్స్ కూడా లేవు. కానీ చాలా మంది స్టూడెంట్స్ తమ మార్క్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే లేట్ అయిన ప్రతి దగ్గర 60 నుంచి 100 మార్క్స్ ని యాడ్ చేశారంట. అసలు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక స్టూడెంట్ కష్టపడి చదివి 650 మార్క్స్ తెచ్చుకున్నాడు. 650 అంటే చాలా మంచి మార్క్స్, టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. కానీ లేట్గా స్టార్ట్ అయిన సెంటర్లో 600 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 100 గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం అంటే ఆ స్టూడెంట్కి 700 మార్కులు వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది మారిపోయి 650 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్కి మంచి సీట్ రాకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే 650 మార్కులు అంటే 5000 ర్యాంక్ అనుకుందాం, కానీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల 600 వచ్చే స్టూడెంట్కి 700 మార్కులు వచ్చి ర్యాంక్స్ అనేవి మారిపోయి 650 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ర్యాంక్ 30,000కి వెళ్ళిపోతుంది. ఎన్టీఏ చేసిన ఈ మిస్టేక్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ అన్యాయం అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ రిధిమారావు అనే నీట్ ఆస్పిరెంట్ ఉంది. ఈ అమ్మాయికి 12th లో 94.5%, 10th లో అయితే డిస్ట్రిక్ట్ టాపర్. మేలో రాసిన నీట్లో ఈ అమ్మాయికి 648 మార్కులు వచ్చాయి. 648 అంటే చాలా మంచి మార్క్స్, ఈజీగా ఏదో ఒక ఎయిమ్స్ లో సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఎన్టీఏ చేసిన మిస్టేక్ వల్ల 648 మార్క్స్ వచ్చినా కూడా ఈ అమ్మాయికి 31,023 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ తో ఎయిమ్స్ లో సీట్ తెచ్చుకోవడం కష్టం. రిధిమారావు పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. రిధిమారావు లాగా చాలా మంది స్టూడెంట్స్ అన్యాయం అయిపోయారు. ఎన్టీఏ తాము చేసిన ఈ మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మామూలుగా అయితే నీట్ రిజల్ట్స్ జూన్ 14న రిలీజ్ అవ్వాలి, కానీ జూన్ 4న రిలీజ్ చేశారు. అంటే దేశం మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ లో మునిగిపోయి ఉంటుంది. సో ఎవరు పెద్ద
పెద్దగా పట్టించుకోరు అనే ఆలోచనతో రిలీజ్ చేశారు. కానీ మనలాంటి కామన్ పీపుల్ వాయిస్ రైజ్ చేస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో వాళ్ళు గమనించలేదు. ఏదేమైనా ఎన్టీఏ చేసిన తప్పుల వల్ల లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయిపోయాయి. కానీ పేరెంట్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్టూడెంట్స్ తప్పు ఏమీ లేదు. ఎన్టీఏ చేసిన తప్పుల వల్ల మార్క్స్ వచ్చినా కూడా ర్యాంక్స్ సాధించలేకపోయారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ని ప్రెషర్ చేయకండి, స్టూడెంట్స్ కూడా ఏం టెన్షన్ పడకండి. ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలి అనే డిమాండ్స్ జరుగుతున్నాయి. తొందరలోనే న్యూస్ వస్తుంది. అందరం వాయిస్ రైజ్ చేస్తే ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేస్తారు. డార్క్ రియాలిటీ ఆఫ్ కోచింగ్ సెంటర్స్లో కోటా అనే ప్లేస్లో ఎంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారో చెప్పాను. ఈ సంవత్సరంలోనే 11 మంది స్టూడెంట్స్ కోటాలో చనిపోయారు. రీసెంట్గా నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయింది. ఎవరో చేసిన స్వార్థపూరిత తప్పులకు అమాయక స్టూడెంట్స్ బలవుతున్నారు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో #NEET-SCAM అని స్పామ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.